హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఏంటి ఇన్ని వెజిటేబుల్స్ తీసుకున్నానని అనుకుంటున్నారా? ఈరోజు మా అత్తమ్మ పప్చార్ చేస్తా అన్నది. దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే నేను ఇలా కట్ చేసుకున్నానండి. ఒక ఆనియన్ తీసుకున్నాను, ఒక క్యారెట్ తీసుకున్నాను, ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. 2 టమాటోస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక దోసకాయ తీసుకున్నాను, ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక 2 రెక్కల కరివేపాకు తీసుకున్నానండి. అలాగే ఇక్కడ చూస్తే మీరు బ్రింజాల్ వంకాయలు తీసుకున్నానండి. నేను ఒక 2 వంకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఒక 2 చిన్న ఆలుగడ్డలు కూడా తీసుకున్నానండి. సో పప్పుచార్లకి ఏంటంటే అన్ని ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కందిపప్పు తీసుకున్నానండి. ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని నానబెట్టాను. దీంట్లో కొంచెము ఉప్పు, పసుపు వేసుకున్నాను, వాటర్ కూడా పోసుకున్నాను. ఇది నేను కుక్కర్లో కాకుండా న్యూట్రిపాట్ యూస్ చేసి దాంట్లో ఉడకబెడుతున్నానండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇది న్యూట్రిపాట్ అండి. దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ యూజ్ చేసుకొని పప్పు ఉడకబెడుతున్నాను. నార్మల్గా అందరూ అయితే కుక్కర్ యూజ్ చేస్తారు పప్పు ఉడకబెట్టడానికి, లేకపోతే గిన్నెలో డైరెక్ట్ ఉడకబెట్టేస్తారు. నేను మాత్రం ఆల్రెడీ ఉన్న న్యూట్రిపాట్ని యూజ్ చేసి పప్పు ఎలా ఉడకబెట్టాలనేది చూపిస్తున్నానండి. సో నేను కింద కొన్ని వాటర్ పోసుకొని స్టీల్ గిన్నె పెట్టేసుకున్నాను. సో మనం ఫస్ట్ ప్లగ్ ఆన్ చేసేసుకుందాము. ప్లగ్ ఆన్ చేసేసుకున్నాక మనకి ఇక్కడ కీప్ ఆర్ వార్మ్ క్యాన్సిల్ ఆప్షన్ వస్తుంది. ఇది నేను క్యాన్సిల్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకు మాన్యువల్ అని ఒక ఆప్షన్ ఉందండి. ఇక్కడ మనకు దాల్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇది ఏంటంటే క్లిక్ చేస్తే మనకు 15 మినిట్స్ టైమర్ వస్తుంది. కొంచెం పలుకులు ఉడుకుతుంది పప్పు. మనకు పప్పుచారులో కొంచెం మెత్తగా కావాలి కాబట్టి నేను ఆప్షన్ని క్యాన్సిల్ చేసేసుకొని మాన్యువల్ అనే ఆప్షన్ పెడుతున్నాను. ఈ మాన్యువల్ ఆప్షన్ ఏంటంటే 20 మినిట్స్ వస్తుంది మనకు. ఇన్ కేస్ మీకు తగ్గించుకోవాలనుకుంటే ఇక్కడ మైనస్ ఆప్షన్ ఉంది, మనం తగ్గించుకోవచ్చు. ఒకసారి స్టార్ట్ అయినాక ఇమీడియట్గా తగ్గించేసుకోవాలి టైమర్ని. ఇలా తగ్గించుకొని మనకి ఎంత టైమర్లో ఎన్ని మినిట్స్లో ఉడకాలని పెట్టుకుంటే అంత మినిట్స్ పెట్టుకోవచ్చు. నేనైతే నాకు 20 మినిట్స్ ఉడకడానికి కావాలి కాబట్టి డైరెక్ట్ 20 మినిట్స్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ లిడ్ కూడా నేను సీల్ చేసి పెట్టుకుంటున్నాను. సేమ్ ప్రెషర్ కుక్కర్లో మనము సీల్ ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే. సో ఇదైతే ఒక 20 మినిట్స్ పడుతుందండి ఉడకడానికి. ఉడికాక నేను పప్పు లోపల ఎలా ఉడికింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఏనండి ఇలా పప్పు పెట్టింది నూటిపడాల, అది ఉడికిందో లేదో చూద్దాం మనము తీసి. ఇగోనండి, ఇగో మెత్తగా ఉడికింది. ఇగో ఇట్లనే పప్పు చారుకి ఇట్లనే కావాలండి. ఇగో మెత్తగా ఉడికింది ఇట్లనే చారుకు. ఏనండి ఇక పప్పు చారుకు ఇంత చింతపండు తీసుకున్నాను. ఇది పిసకాలి, పిసికినాక రసం చూపించుతా. ఇట్లనే ఏనండి ఇట్లా పిసుకోవాలి. ఏనండి కుక్కర్లో ఇది పప్పు వేస్తున్నా, ఉడికిచ్చిన పప్పు వేస్తున్నా, కందిపప్పు. ఇవి దీంట్లోనే చారు మసాలా ఏంది పిసికిన చింతపండు రసం దీంట్లోనే వస్తున్నానండి. మనకు కావలసిన నీళ్ళు. ఇప్పుడు ఇవన్నీ డైరెక్ట్ వేస్తున్నానండి. ఉల్లిగడ్డ వేస్తున్నాను, క్యారెట్ వేస్తున్నాను, టమాటా, దోసకాయ, కలమాకు, పచ్చిమిర్చి అన్నీ ఇలా పట్టిన వేసేయాలండి. ఇది ఇట్లా నేను చేస్తానండి. ఇవన్నీ నూనె లెంచి కూడా వేస్తారు, ఇట్లా నేను చేస్తా. దీనిలాగా మీరు వేసి చూడండి. వంకాయలు వేసిన, ఆలుగడ్డలు అన్నీ డైరెక్ట్ వేసేయాలి. ఇవల్ల పచ్చిమిర్చి ఎక్కువ వేసిన కదండి, 1 స్పూన్ వేస్తున్నాను. ఉప్పు 1 స్పూన్ వేస్తున్నాను, చూసుకున్నాక మళ్ళీ వేసుకున్నాను. అలాగే ఇట్లా కలిపినాక ఒకసారి కలుపుకున్నాక 1 విజిల్ వచ్చేటట్టు పొయ్యి మీద పెడదాం. నేనండి కుక్కర్ మూత పెడుతున్నాను. ఒకటే విజిల్ అండి, 1 విజిల్ కాగానే తీసేయాలి.
ఏనండి పున్నాను ఒక విజిల్ వచ్చిందండి. ఇక తీస్తున్నా, ఆవిరి తీసేస్తున్నాను. ఏనండి మూత తీస్తున్నాను. చూడండి, ఇక ఒక విజిల్కే ఇవన్నీ మనం వేసిన కూరలన్నీ ఉడికిపోతాయి. ఇక మనం వేసినవన్నీ ఇవన్నీ ఉడికిపోయినాయండి. ఇక చూడండి, ఇకనండి బగోని పెడుతున్నాను. మనం దీంట్లో మనం పోసు పెడదాము, కొంచెం వేడి కానీ. ఇకనండి ఆయిల్ పోస్తున్నా, ఒక స్పూను జీలకర్ర ఆవాలు వేస్తున్నాను. ఎడనండి ఉల్లిగడ్డ, ఎండుమిర్చి, కరివేపాకు. ఏనండి కొంచెం పసుపు వేస్తున్నాను. ఇందాక అన్ని మనం వేసి ఇంట్లో కుక్కర్లో పెట్టినాం కదండి. ఇప్పుడు అది పోసుకు పెడదాం. పోసు పెట్టేసి ఇవ్వట్లేనండి. ఇంట్లో కొద్దిసేపు మరగనిచ్చి మీదకి కొత్తిమీర వేసి బంద్ చేసుకోవాలి, కొంచెం మరగని. ఇకనండి అయిపోయింది. కొద్దిసేపు ఇట్లా నూనెలో ఉడకనిచ్చి ఇక కొత్తిమీర వేసుకొని బంద్ చేసుడే. ఒకసారి ట్రై చేయండి, ఇట్లా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.